పక్క వాళ్ళ మాటలు బాలేవు, వాళ్ళ మొహం చూస్తూ కూర్చోండి. మొహంలో ఏమైనా తప్పుందా? ఆ ముక్కులో ఏమైనా తప్పుందా? నా ముక్కు బాగుందా, మీ ముక్కు బాగుందా? ఎవరి ముక్కు బాగుంది? చక్కగా అందాలు చూస్తూ జీవించండి. చెత్త మాటలు వింటూ జీవించద్దు. ఎటు చూసినా అందమే ఉంది. అందం ఎక్కడ లేదు చెప్పండి? ఆ పిల్లిలో అందం లేదా? ఆ కుక్కలో అందం లేదా? ఆ పిట్టలో అందం లేదా? ఆ చేపలో అందం లేదా? ఆ కోడిలో అందం లేదా? ఎంత బాగుందో కోడి. ఆ కోడి పెద్ద తల్లి కోడి వెళ్తుంటే పిల్ల కోడలన్నీ వెళ్తుంటాయి, జూయి వెళ్తుంటాయి. ఎంత బాగుంటుంది ఆ సీను. ఆ తల్లి కూడా అటు వెళ్తున్నాయి, ఇవన్నీ అటు పరిగెత్తుతాయి. ఆ సీన్ ఎంత బాగుంటుంది చెప్పండి? ఆ తల్లి కూడా చుట్టూ చిన్న చిన్న పిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎంత బాగుంటుంది ఆ సీను. మన కళ్ళు రెండు చాలు అవి చూడడానికి. ఈ సృష్టిలో ఎంత ఉందో అందాలు చందాలు చూడడానికి. మనం అవి చూడము, అసహ్యమైనది చూస్తాం, అసహ్యమైనది వింటాం, పనికి మాలినవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం, ఉన్న వర్తమానాన్ని కోల్పోతాం, టైం వేస్ట్ చేస్తుంటారు అందరూ, జీవితాన్ని వేస్ట్ చేస్తుంటారు. ఒక పిల్లిని సరిగ్గా చూడరు, ఒక కుక్కను సరిగ్గా చూడరు. చిన్న పిల్లవాడు అక్కడ ఆడుకుంటుంటాడు, ఎంత బాగుంటుంది ఆడుకుంటుంటే. వాడు ముసుగులో నవ్వుకుంటూ ఉంటాడు. జీవితం ఎందుకు ఉంది అంటే అందం చూడడం కోసం ఉంది. అందరి అందాలు చూడాలి. మనం కళా పిపాసి కావాలి. పొద్దున్నే సూర్యోదయం ఎంత బాగుంటుందో, సాయంత్రం సూర్యాస్తమయం ఎంత బాగుంటుందో, పున్నమి చంద్రుడు ఎంత బాగుంటాడో, ఆకాశ నక్షత్రాలు ఎంత వెలుగుతూ ఉంటాయో, వాటి గురించి ఎవడు మాట్లాడితే ఆ పక్క వెద ఉన్నాడు చూశాడు, వాడు ఎంతసేపు ఎక్కడ దూరుతున్నాడు, ఎవరింట్లో దూరుతున్నాడు వాడు. అది మనకు కనబడుతుంటుంది. చండాలం అంతా మనకు అది చూస్తుంటాం, మనం దానికోసం చూస్తుంటాం, అదే దొరుకుతుంటుంది. పక్కవాడి వెధవ పనులు చూసే బదులు ఆకాశాన్ని నక్షత్రాలు చూడవచ్చు కదా, చక్కగా బిస్మిల్లా ఖాన్ సంగీతం వినొచ్చు కదా కళ్ళు మూసుకుని. మన వ్యవహారం ఎలా ఉంది? ఒక బుద్ధుడు ఎలా వ్యవహరిస్తాడు, ఒక బుద్ధి లేని వాడు ఎలా వ్యవహరిస్తాడు? మనం బుద్ధి లేని వాళ్ళమా, బుద్ధి ఉన్న వాళ్ళమా? మనం బుద్ధుడు లాంటి వాళ్ళం. మన వ్యవహారం ఎలా ఉండదు? గౌతమ బుద్ధుడిలా ఉండాలి. గౌతమ బుద్ధుడు ఏం చేస్తుంటాడు? అందరి అందాలను చూస్తూ ఉంటాడు, సృష్టి యొక్క అందాలను చూస్తూ ఉంటాడు, ప్రతి పువ్వులోని సువాసనను ఆఘ్రాణిస్తూ ఉంటాడు.